శ్రీరామాయణ వాల్మీకి రామాయణంలో కిష్కింధాఖండలో సంపాతి వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. నిన్న 56వ సర్గలో కొంత వృత్తాంతాన్ని తెలుసుకున్నాము. సంపాతి ఎవరు? జటాయువు యొక్క సోదరుడు. నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వానర వీరులంతా కూడా అంగదాదులు ఆ సముద్ర తీరంలో కూర్చొని బాధపడుతూ ఉంటే ఈ సంపాతి ఒక పెద్ద మహాపర్వతంలాగా ఉండేటువంటి ఈ గృధ్రరాజు అక్కడికి రావటం, వీళ్ళందరినీ ముందు భక్షిద్దాము అనేటువంటి ఆశతో ఉండటము, ఆ తర్వాత తన సోదరుడైనటువంటి ఆ జటాయు వధ జరిగింది అనేటువంటి విషయాన్ని విని వ్యాకుల చిత్తుడై వాళ్ళతో సంభాషించటము జరుగుతూ ఉన్నది. ఈరోజు 57వ సర్గలో ఎటువంటి విషయాన్ని మనకు అందిస్తూ ఉన్నారు మహర్షి తెలుసుకుందాం. ఈ వానరులంతా కూడా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు వాళ్ళకు ఉండేటువంటి స్థైర్యాన్ని పరాక్రమాన్ని కూడా మొత్తం మర్చిపోయి ప్రాయోపవేశ దీక్షకి కూర్చున్నారు కదా. సుగ్రీవుడు విధించినటువంటి గడువు 1 రోజులు సమాప్తి అయిపోయింది. సుగ్రీవుడి చేతిలో మరణించే కన్నా కూడా ఇక్కడ ప్రాయోపవేశ దీక్షలోనే మరణిస్తే మంచిది అని చెప్పి వీళ్ళంతా కూడా ఆ నిర్ణయానికి వచ్చారు. అంటే నిరాశ ఎంతకి దారి తీస్తుందో చూడండి, ఇక్కడ వీళ్ళ ద్వారా మనం గ్రహించవచ్చు. కానీ దైవ నియోగం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఎంత నిరాశ నిస్పృహలకు లోనైనప్పటికీ కూడా మనిషి మన అదృష్టం గనక, మన పుణ్యం గనక బాగున్నట్లయితే ఎవడో ఒకడు వచ్చి ఆ కార్యానికి, ఆ సమయానికి మనకి అడ్డుపడతాడు, సహాయం చేస్తాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. సంపాతి వృత్తాంతం ద్వారా వానరులకు జరిగినటువంటి మేలు ఏమిటి అనేటువంటిది. ఈ గృధ్రరాజుని కిందకి దించారు. అప్పుడు అంగదుడు నాయకుడు కదా ఈ వానర సైన్యానికి, ఆయన వాళ్ళ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొని వస్తున్నాడు. ఇంతవరకు ఏం జరిగింది, జటాయువుకి దశరథుడికి ఏ విధంగా స్నేహం కుదిరింది అని చెప్పేటువంటి విషయం అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. బభూవ రక్షరజ నామ వానరేంద్ర ప్రతాపవాన్ మమార్య పార్థివ పక్షిన్ ధార్మికస్తస్య చాత్మజౌ. రక్షరజుడు అనేటువంటి ఒక మహాబలిష్ఠుడైనటువంటి వానర శ్రేష్ఠుడు ఉన్నాడు. వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా వృక్షరజుని కుమారులు. అందులో పెద్దవాడు వాలి, సుగ్రీవుడు రెండవ వాడు. లోకే విశ్రుత కర్మాభూత్ రాజా వాలి పితామమ. వాలి చాలా గొప్ప బల సంపన్నుడు, వానర శ్రేష్ఠుడు, ఆయన నాకు తండ్రి అని అంగదుడు చెప్తూ ఉన్నాడనమాట. రాజా కృష్ణస్య జగత ఇక్ష్వాకూణం మహారథ రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం. దశరథ మహారాజు చాలా సద్గుణ సంపన్నుడు. ఆయన యొక్క పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు జగత్ ప్రభువైనటువంటి వాడు, ఇక్ష్వాకు వంశంలో సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు ఆ రఘువీరుడు. వాళ్ళు దండకారణ్యంలోకి పిత్రాజ్ఞ పరిపాలించడానికి అని చెప్పి లక్ష్మణ సీత సహితుడై రామచంద్రుడు వాళ్ళు వచ్చారు, వనవాసానికి వచ్చారు. లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా పితృనిదేశ నిరతో ధర్మ్యం పంధానమాశ్రిత తస్య భార్య జనస్థానాత్ రావణేన హృత బలాత్. ఆ ప్రాంతంలో, ఆ దండకారణ్య ప్రాంతంలో దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు సీతామాతను అపహరించాడు. శ్రీరాముడి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు జటాయువుకి మంచి మిత్రుడు. ఆయన సీతాపహరణం జరుగుతూ ఉంటే తన ప్రాణాలనే పణంగా పెట్టి భీకరంగా రావణాసురుడితో యుద్ధం చేశాడు. ఎంతగా యుద్ధం చేశాడు అంటే జటాయువు యొక్క పరాక్రమం ముందు రావణాసురుడి యొక్క రథం విరిగి ముక్కలైపోయింది, సారథి చచ్చిపోయినాడు. ఆయన బాణము, అస్త్రాలు మొదలైనటువంటివన్నింటినీ కూడా నేల కూల్చేశాడు జటాయు. చిట్ట చివరికి దుర్మార్గుడైనటువంటి ఆ రావణాసురుడు ఆ జటాయువు యొక్క రెక్కలు రెండింటిని, కాళ్ళని కూడా నరికి వేశాడు. తీవ్రమైనటువంటి పదునైనటువంటి ఖడ్గంతో నరికివేసి ఇంకా ఎగరలేక జటాయువు కింద పడ్డాడు. ఈ రావణాసురుడేమో రథం లేదు కాబట్టి అప్పటికి సీతమ్మ తల్లిని ఒడిసి పట్టి తన అంకసీమలో కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. రావణం విరథం కృత్వా స్థాపయిత్వా చ మైథిలి పరిశ్రాంతశ్చ వృద్ధశ్చ రావణేన హతోరణే. అప్పటికే వృద్ధుడైనాడు జటాయువు. రామచంద్రుడు సీతమ్మని వెతుక్కుంటూ వచ్చి అంతటి ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి జటాయువుకి దహన సంస్కారాలన్నీ కూడా తానే స్వయంగా నిర్వర్తించాడు. ఇదండి రామచంద్రుడి యొక్క గుణము అంటే. ఎంత సద్గుణ సంపన్నుడో చూడండి. సాధారణంగా పశుపక్ష్యాదులకి ఉత్తర క్రియలు అనేటువంటివి ఉండవు, ఔర్ధ్వదేహిక క్రియలు అనేటువంటివి ఉండవు. కానీ వీళ్ళు దివ్యాంశ సంభూతులు, జటాయువు కానీ సంపాతి కానీ
అందుకని ఆ సంగతి రామచంద్రుడికి తెలుసు. అదిగాక తన కోసం రావణాసురుడితో వీరోచితంగా యుద్ధం చేసి చివరికి ఇన్ని వేల సంవత్సరాల వయస్సు అప్పటికి జటాయువు కూడా దశరథుడి యొక్క స్నేహితుడు అని చెప్పినంటే అంత వృద్ధ దశలో కూడా రావణాసురుడితో పరమభీకరంగా యుద్ధం చేసి తన ప్రాణాలను పణంగా పెట్టాడు కాబట్టి జటాయువు తన తండ్రిలాగానే ఇక్కడ భావించి రామచంద్రుడు ఔపదేహిక క్రియలన్నీ కూడా చేశాడు జటాయువుకి. ఇంత సద్గుణ సంపన్నుడు రాముడి చేత ఉత్తర క్రియలు చేయించుకున్నాడు అంటే ఇంకా జటాయువు ఎటువంటి లోకాలకి వెళ్ళి ఉంటాడు, ఎంత స్థితిని ఉత్తమ స్థితిని పొందాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. తనకు సహాయం చేసినటువంటి ఏ ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు రామచంద్రుడు. చాలా చాలా గొప్ప స్థితిని కల్పించాడు రామభద్రుడు. అటువంటి రామచంద్రుడు సుగ్రీవుడితో మైత్రి చేశాడు. మైత్రి చేసి మా తండ్రి అయినటువంటి వాలిని సంహరించాడు. నిహత్య వాలినం రామ తతస్తమభిషేచయత్. వాలి సుగ్రీవులిద్దరికీ కూడా విరోధం ఉన్నది కాబట్టి ధర్మపక్షాన సుగ్రీవుడు నిలబడ్డాడు కాబట్టి సుగ్రీవుడితో సఖ్యం చేసి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రుడు మా తండ్రిని వధించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. కిష్కింధ రాజ్యానికి అంటే వానర రాజ్యానికి అభిషిక్తుడిగా చేశాడు. ఆయన అన్ని దిక్కులకు వానర సైన్యాన్ని అంతా కూడా పంపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ దక్షిణ దిక్కుగా పంపించాడు. అయితే ఈ దక్షిణ దిక్కు అంతా కూడా చాలా చాలా అన్వేషించాము సీతమ్మ తల్లి కోసం. ఎన్నో కొండలు, గుహలు, పర్వతాలు, నదులు, వృక్షాలు, గుహలు అన్నీ కూడా వెతికాము. ఎక్కడా మాకు ఆ తల్లి జాడ కనపడలేదు. ఒక బిలద్వారంలో కూడా మేము ప్రవేశించాము. ఆ బిలము ఎవరిది అంటే తే వయం దండకారణ్యం విచిత్య సుసమాహితా అజ్ఞానాత్ ప్రవిష్టాస్మా ధర్మిణ్య విమృతం బిలం. మాకు తెలియక ఒక గంభీరమైనటువంటి కంటికి ఏమాత్రము కూడా దృగ్గోచరం కానటువంటి కట్టిక చీకటిగా ఉండేటువంటి ఒక బిలద్వారంలో మేము ప్రవేశించాము. అక్కడ ఒక తాపసి, ఒక ధర్మచారిణి అక్కడ ఉన్నది. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది లోపల ఆ గుహంతా కూడా. స్వయం ప్రభ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి ఆ ధర్మచారిణి పేరు. ఆ మయుడు తన మాయ చేత ఆ పెద్ద బిలాన్ని అక్కడ నిర్మించాడనమాట. ఆమె దాక్షిణ్యం వల్ల మేము తిరిగి మళ్ళీ బయటపడి ఈ సముద్ర తీరంలోకి వచ్చి చేరాము. సుగ్రీవుడు, మా పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడు మాకు విధించినటువంటి ఒక మాసం గడువు కాస్త పూర్తి అయిపోయింది. ఆ అవధి దాటిపోవటంతోనే మాకు భయం కలిగి ప్రాణత్యాగానికి మేము సిద్ధపడ్డాము. క్రుద్ధే తస్మిన్స్తు కాకుస్థే సుగ్రీవే చ సలక్ష్మణే గతానామపి సర్వేషాం తత్రవో నాస్తి జీవితం. ఆ సుగ్రీవుడు ఇచ్చినటువంటి పని కనుక పూర్తి చేయకుండా మేము తిరిగి వెళితే సుగ్రీవుడు కోపిస్తాడు, రామలక్ష్మణులు కూడా మా మీద కోపిస్తారు. ఎంతో నమ్మకం పెట్టుకుని మమ్మల్ని పంపించారు కదా ఇటు. ఆ కార్యాన్ని మేము నెరవేర్చకుండా కనుక వచ్చినట్లయితే వాళ్ళ కోపానికి గురవుతాము, ఈ భయంతో మేము ఉన్నాము అని చెప్పి అంగదుడు ఆ సంపాతికి ఈ వృత్తాంతం అంతా కూడా వివరించుకుంటూ వచ్చాడు. ఇంతవరకు ఏ విధంగా వాళ్ళ ఆ దక్షిణ దిక్కుకి వచ్చింది, రామభద్రుడికిను సుగ్రీవుడికి ఏ విధంగా మైత్రి కలిగింది, సీతమ్మ ఎలా అపహరించబడింది, జటాయువుకి ఏ విధంగా రామచంద్రుడు అంత్యక్రియలు చేశాడు, ఈ విషయాలన్నీ కూడా 57వ సర్గలో మహర్షి చాలా చక్కగా వివరించాడనమాట. తర్వాత 58వ సర్గలో మరిన్ని విశేషాలు సంపాతిని గురించి మనం తెలుసుకుందాం రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.